భూపాలపల్లి పట్టణంలోని మంజూరు నగర్లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మంత్రులు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకుంటారని తెలిసి ఇదే ఆలయ ప్రాంగణం నుండి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ వారికి, మంత్రులకి ఆలయ నిర్మాణం పనులు పూర్తయిన తరువాత ఆలయాన్ని దేవాదాయ శాఖ లేదా టీటీడీ వారికి అప్పగిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, తిరుపతిలో శ్రీవారికి జరిగే అన్ని కైంకర్యాలు మన భూపాలపల్లి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నామన్నారు. వెంకన్న స్వామికి ప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10వ తేదీన ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారని, అదేవిధంగా ధనుర్మాసం పురస్కరించుకుని 11వ తేదీన కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 12వ తేదీన గోదాదేవి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర. కావున పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి కొండా సురేఖకు స్థానిక ఎమ్మెల్యేను కోరేది ఒకటే, దయచేసి ఆలయ అభివృద్ధిలో సహకరించండి అన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, భక్త మహాజనులు పాల్గొన్నారు. ఆలయానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. దీన్ని ఎండోమెంట్ వాళ్ళు తీసుకోవడానికి ఒత్తిడి చేస్తున్నట్టుగా ఎండోమెంట్ వాళ్ళు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసిన విషయాన్ని ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి చెప్తాం. ఆలయం ఇంకా పనులు పూర్తి కాలేదు, ఇంకా ఆలయ పనులు జరగాల్సినవి ఉన్నాయి. ఆలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇంకా దీన్ని పూర్తయిన తర్వాత నిన్న చెప్పిన మాట ప్రకారం ఎండోమెంట్కి మేమే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి అప్పగిస్తాం. సూచన ఏమైనా ఉంటే తక్షణమే విరమించుకోవాలని చెప్పి కూడా భక్తుల పక్షాన, ప్రజల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఈ వైష్ణవాలయాల్లో ప్రధానమైనటువంటిది వైకుంఠ ఏకాదశి. గత సంవత్సరం కూడా మనం వైకుంఠ ఏకాదశిని ఎంతో వైభవంగా నిర్వహించుకున్నాం. ఈసారి కూడా 10వ తారీఖు 1వ నెల శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి అవుతున్నాం కాబట్టి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. భక్తజనులందరినీ కూడా భూపాలపల్లి కాదు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి భక్తుడు కూడా మంచి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆలయాల్లో రాజకీయాలు వద్దనే ఆలయం అనేది ఒక విశ్వాసానికి సంబంధించి, భక్తులకు ఉండేటువంటి నమ్మకానికి సంబంధించి ఈ ఆలయ నిర్మాణంలో అందరి పాత్ర ఉంది. ఇక్కడ నాది, ఇక్కడ కూర్చున్న చాలామంది ఇన్వాల్వ్మెంట్తో ఇక్కడ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి మరి అధికారం ప్రజలు ఇస్తారు, ప్రజలే తీసేస్తారు. భగవంతుడు ఆశీర్వదిస్తేనే మనకి ఏదైనా పొందుతాం. భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల సహకారం ఉన్నంతసేపు జరుగుతాయి. కానీ మనం విరోధి ఆడాలనుకుంటే మాత్రం అది చాలా ఇబ్బంది. కాబట్టి నేను మరొకసారి ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి, స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇది తప్పకుండా ఈ ఆలయం పూర్తి అవ్వడానికి సహకరించండి. తప్పకుండా మేము కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. ఈ ఆలయ నిర్మాణం అయిన తర్వాత మేమే ఎండోమెంట్కు అంటే తిరుపతి దేవస్థానం అయితే తిరుపతిలో జరిగేటువంటి పూజా కార్యక్రమాల పద్ధతుల్లో ఇక్కడ జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా సుప్రభాత సేవలు, ఏకాంత సేవలు అన్నీ ఉంటాయి. అనేక పండుగ సందర్భాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు. ఒకవేళ తిరుపతి దేవస్థానం ఇస్తే తిరుపతికి పోలేనటువంటి భక్తులకు కాన్ఫిడెన్స్తో ఇక్కడ మరి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి నేను తిరుపతి దేవస్థానం వాళ్ళని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాళ్ళు టేక్ ఓవర్ చేయడానికి ఉంటే బాగుంటుంది. వాళ్ళైతే మరి అన్ని రకాలుగా కూడా మనం గుర్తు జరుగుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తాం. దాన్ని సహకరించమని కూడా మీ ద్వారా మరొకసారి